విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎన్టీఆర్ జిల్లా నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో సోమవారం రాత్రి జరిగిన కళ్యాణోత్సవాల్లో పట్టు వస్త్రాల సమర్పణ కోసం ఇద్దరు నేతలు, వారి వర్గాల మధ్య వివాదం ఏర్పడింది. స్వామివారికి సమర్పించే పట్టు వస్త్రాలను ఆలయ ఈవో సంధ్య, అర్చకులు ఎంపీ కేశినేని శివనాథ్ చేతికి అందించారు. తలంబ్రాలను ఎమ్మెల్యే చేతికి ఇచ్చారు. కానీ ఎంపీకి ఎదురుగా నిలబడి ఉన్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేతులు చాచి పట్టు వస్త్రాలు ఏవీ ఇవ్వండి అని ఈవోను అడగడంతో అర్చకులు, అధికారులు అందరికీ ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. దీంతో తన చేతిలో ఉన్న పట్టు వస్త్రాలను ఎంపీ శివనాథ్ ఇచ్చేసి ఎమ్మెల్యేకే ఇచ్చేయండి అన్నట్టుగా నవ్వుతూ పక్కకు వెళ్లిపోయారు. కొలికపూడి వాటిని తీసుకుని తలపై పెట్టుకుని స్వామివారికి సమర్పించేందుకు వెళ్తుండగా ఎంపీ వర్గానికి చెందిన టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు మారుకొండ రామకృష్ణ లాక్కునేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల నేతల మధ్య స్వల్పంగా తోపులాట, అరుపులతో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఎంపీ జోక్యం చేసుకుని టీడీపీ నేతలను వారించి అక్కడి నుంచి సాధారణ జనంలోకి వెళ్లి కూర్చున్నారు. ఇక్కడి నుంచే స్వామి కళ్యాణం చూస్తాను, వివాదాలు వద్దు అని అన్నారు. ఎంపీ శివనాథ్ కుటుంబంతో జనంలో కూర్చొని కళ్యాణం తిలకిస్తుండగా ఎమ్మెల్యే కొలికపూడి కుటుంబంతో కలిసి స్వామివారి వేదిక ముందు కూర్చున్నారు. ఆ సమయంలోనే టీడీపీ నేతల్లో ఎవరో ఎమ్మెల్యేను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పైకి లేచి వెనుక జనంలో కూర్చున్న ఎంపీ వైపు చూస్తూ పరుషంగా మాట్లాడారు. దీంతో టీడీపీ నాయకులు ఆయనను వారించారు. ఎంపీ మాత్రం ఏమీ మాట్లాడకుండా కళ్యాణోత్సవం ముగిశాక అక్కడి నుంచి వెళ్లిపోయారు. సార్ కూర్చోండి.